హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. నగరంలో కొంతమంది వినియోగదారుల్ని వైట్ వాటర్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్స్ ఇంకా అందించకపోవడం, కొన్ని ఫ్లాట్స్ను ఒకరికంటే ఎక్కువ మందిపై రిజిస్టర్ చేయడం లాంటి మోసాలతో ఈ కేసు నమోదైంది. దాదాపు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేసి వైట్ వాటర్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ అమాయక ప్రజలను నిలువునా ముంచేసింది. ఒకరికి విక్రయించిన ఫ్లాట్నే మరొకరికి కట్టబెడుతూ కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు నకిలీ పత్రాలతో బ్యాంకులను సైతం బురిడి కొట్టించింది. దాదాపు 270 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. తమ వెంచర్ను లగ్జరీ ఫ్లాట్స్గా చూపించి 2018 నుంచే వసూళ్లు మొదలుపెట్టింది వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ. వైట్ వాటర్ సంస్థ డైరెక్టర్లు అజయ్ సలికే, తనయ్ సలికే, విజయలక్ష్మి సలికే ఓ పథక ప్రకారం ఓ వ్యక్తితో ఫ్లాట్ అగ్రిమెంట్ చేసి వారి నుంచి 80 నుంచి 90% నగదు వసూలు చేశారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అదే ఫ్లాట్ నంబర్పై నకిలీ పత్రాలు సృష్టించి బినామీల పేరిట బ్యాంకుల్లో భారీ రుణాలు పొందారు. మూసాపేటకు చెందిన భోగాడి సుజాత 2018లో ఫ్లాట్ బుక్ చేసుకుని దశల వారీగా 79.94 లక్షలు చెల్లించారు. సంస్థ ఆమెకు ఫ్లాట్ రిజిస్టర్ చేయకపోగా అదే ఫ్లాట్పై బినామీ పేరుతో ఎస్బీఐ 1,20,00,000 రూపాయల రుణం తీసుకుంది. విషయం తెలుసుకున్న సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం వివిధ చట్టాల కింద జనవరి 30న కేసు నమోదు చేసింది. తెలంగాణ డిపాజిటర్స్ పరిరక్షణ చట్టం ప్రయోగించడం ద్వారా నిందితుల ఆస్తులను ప్రభుత్వం తక్షణమే జప్తు చేసి వాటిని వేలం వేసి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించే అధికారం ఉంటుంది. అయితే ఇన్ని రోజులైనా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒకే సర్వే నెంబర్, ఫ్లాట్పై డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు హెచ్చరించలేదు? ప్రాజెక్టు నిధుల మళ్లింపును రెరా ఎందుకు పసిగట్టలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. 270 కోట్లు ఎక్కడికి మళ్లించారనే అంశంపై వెంటనే ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని, చట్టాన్ని ప్రయోగించే డైరెక్టర్ల వ్యక్తిగత బినామీ ఆస్తులను తక్షణం అటాచ్ చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇంతకీ వైట్ వాటర్ ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాలు ఆగడం లేదు. ఫ్లాట్లు అమ్ముతామంటూ ప్రజల వద్ద డబ్బులు తీసుకొని సరైన సమయానికి ఇవ్వకపోగా ముఖం చాటేస్తున్నారు. కనీసం ఫోన్లకు కూడా రెస్పాండ్ కావడం లేదు. సో మరొకసారి అలాంటి సంస్థ ఆగడాలు వెలుగు చూశాయి. కూకట్పల్లి వై జంక్షన్ లో ఉన్నటువంటి వైట్ వాటర్ సంస్థ ప్రజల వద్ద దాదాపు 500 మంది వద్ద 270 కోట్ల పైగా వసూళ్లు చేసి ఇంతవరకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఫ్లాట్స్ కడుతున్నామని చూపిస్తున్నారు. 2019 నుండి ఇప్పటి 2026 వరకు ప్రజల వద్ద అయితే విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. మొత్తం చూడొచ్చు, వైట్ వాటర్స్ సంస్థ ఇక్కడ అయితే బాల్నగర్ మెట్రోను ఆనుకునే ఇక్కడ అందుబాటులో మీకు వచ్చేసింది అని చెప్పి అందరినీ ఆకర్షించింది. ఇక్కడ నుంచి మెట్రో మార్గం సుగమంగా ఉందని చెప్పి చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళే ఇక్కడ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అయితే ఒక ఫ్లాట్ అనేక మంది మీద ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించడం, అలాగే వారికి తెలియకుండా బ్యాంకులో లోన్లు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. బొగటి సుజాత మూసాపేట చెందినటువంటి ఒక బాధితురాలు ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయగా ఈఓడబ్ల్యూ ఎకనామిక్ స్వింగ్ అఫెన్స్ వింగ్ సైబరాబాద్ వాళ్ళు కూడా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ABCDEF, సో మొత్తం 6 టవర్లుగా కూడా దీన్ని విభజించారు. సో అయితే AB టవర్లు మాత్రమే కొంతమేర మనకు కనిపిస్తున్నాయి. అసలు C అలాగే D టవర్లు అయితే పిల్లర్ల దశలోనే ఉన్నాయి. అసలు EF అయితే అసలు కనీసం బేస్మెంట్స్ కూడా లేవు. సో మరి ఇటువంటివి ఇవి చూపిస్తూ 2019 నుంచి కూడా ఇక్కడ వసూళ్లు చేస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో బాధితురాలు సుజాత కేసు పైన ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. సో మొత్తానికి బ్యాంకులను కూడా బురిడి కొట్టించారు ఈ ఎవరైతే వీళ్ళు నిందితులు ఉన్నారో వీళ్ళు. అలాగే అజయ్ సలికే, తనయ్ సలికే, విజయలక్ష్మి ఈ ముగ్గురు కూడా బ్యాంకుల వద్ద కూడా వీరికి తెలియకుండానే తీసుకున్నారు. సో సుజాత అనే ఆ మహిళ అయితే మూసాపేటకు చెందినటువంటి మహిళ దాదాపు 80 లక్షలు ఇప్పటికే చెల్లించింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇక్కడ చూస్తూ కూడా కనీసం ఎటువంటి పనులు జరగట్లేదు. పూర్తిగా 2019లో మొదలవుతే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా లేదు, పనులు కూడా జరగట్లేదు. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి? 2024 అన్నారు, 25 అన్నారు, 26 వచ్చేసింది. సో మరి ఇప్పటికి కూడా ప్రాజెక్టు కనీసం ఇందులో ఎలాంటి కదలిక కనిపించట్లేదు. రెరాలో కూడా ఇప్పటికీ గడువులు పొడిగిస్తూనే ఉన్నారు. రెరా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ ను వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ఫండ్స్ ను వేరే వాళ్ళకి డైవర్ట్ చేసినా, వేరే ఖాతాలకు డైవర్ట్ చేస్తున్నా కూడా రెరా స్పందించడం లేదు. రెరా ఏ విధంగా అనుమతులు కూడా పొడిగిస్తుంది. సో వీరిపైన ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకోవాలనేటువంటిది బాధితులు కోరుతున్నారు. ఆ బిల్డర్స్ రెప్యుటేషన్ ను చూసి ఆ ఫ్లాట్ ఎప్పటిలోగా పూర్తవుతుంది, సరిగ్గా అని రాయించుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలనేటువంటిది పోలీసులు హెచ్చరిస్తున్నారు. జర్నలిస్ట్ రంగనాయకులతో కలిసి సాక్షి న్యూస్ కూకట్పల్లి వై జంక్షన్ నుంచి.